స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఏం సార్ గుండు కొట్టించావు? డబ్బులు ఈజీగా రావు. గుండు కొట్టించినందుక సరే బయటికి తీయమ్మా. ఐ వాంట్ టు టచ్ ఇట్, ఐ వాంట్ టు ఫీల్ ఇట్ అమ్మా. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ గా తీసుకున్నాను. నాకు అర్థం కాలేదు సార్. అంటే ఏంటమ్మా బాగా బరి తెగించావు. వన్ డే సీఎం అయితే మీరేం చేస్తారు? ఫస్ట్ అయితే నిన్ను పెళ్లి చేసుకుంటా. దాని చేసుకోవడానికి సీఎం ఎందుకురా, దాని మున్సిపాలిటీ ఎక్కువైపోయి. నేను పోతున్నా వెనకాల ఎవరు వస్తారు? 1 2 3 బాయ్ చెప్పన్నా. నిక్కర్లో ఏమున్నదిరా? నీ ప్యాంట్లో ఏముందో అదే ఉందన్నా. ఆయన నన్ను వెళ్ళి లవ్ చేస్తాడు. చేసిన మాక్సిమం 2 days అంతే. పర్ఫెక్ట్. మొడ్డ నేను ఎవడు దచ్చుకుడియాడే. నువ్వు మొడ్డ లెక్కనే ఉన్నావు తెలుసా. నేనేమంటానంటే ఆకలేసిన వాడు ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన వాడు అని ఒక రకంగా అంటాడు. ఒకడు అంటుండు చంపేస్తా పీకేస్తా అని, నా దిమాగ్ అంటుంది పోకురా చచ్చిపోద్దా అని, కానీ నా దిల్ అంటుంది చలో కొట్లాడదామని. మిరపకాయలు కొట్టి కారం పొడి గుద్దలా గుక్కితే గావు గావు అని మంట కావాలి. కూతురు కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ రా. నీకు మంచి కుక్కని గిఫ్ట్ గా ఇస్తాను, నన్ను వదిలేయి. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. ఈయన మొదటి భర్త. పెళ్లి అయితే మొగుడు అని చెప్పాలి, మొదటి భర్త అని చెప్పకూడదు. అప్పుడు నీకు ఇంకా చాలా చేసుకోవాలని ఆలోచన ఉంది అనుకోరాళ్ళు దరిద్ర ప్రధాన. మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకో భర్త కూడా నా జీవితంలోకి వచ్చి. ఎవరిచ్చారు? అది నేనే ఇచ్చాను మేడం. పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరి తెగించేశారా? ఇతనిలో ఏం నచ్చి చేసుకున్నావు? యాక్చువల్ గా ఈ మనిషి అయితే ఆ రోజు నచ్చలేదండి. మనిషి అందంగా కూడా లేడు. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఎవరినో ఒకరిని ఎవరో ఒకరిని ఆ చేసుకోవాలి. టైంలో ఎవడొచ్చినా చేసుకుందాం అనుకున్నావు, ఈయన వచ్చాడు, ఈయన కర్మ. అవును. అంతే. ఓకే, నీ కర్మకి నువ్వు వచ్చావు, చేసుకుందంట. వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను. ఫుల్ సపోర్ట్ ఇస్తాను. హలో బేబీ, ఈ రోజు నువ్వు చాలా గుర్తొస్తున్నావు నాకు. అవునా? నా శాలరీ ఇంకా రాలే బేబీ. సరే సరే, మా డాడీ వస్తున్నాడు, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. నన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకున్నా గానీ అందుకే నీ గుట్ట మీద దాన్ని దెంగేపించాలి. ఏమిటంటే మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. చూసుకోబల్లా. రోడ్డు మీద ఉంటుంది కవర్, అందులో ఉంటుంది ఫ్లవర్, నువ్వే నా లవర్. ఇలాంటి మాటలే పోగు మంటెక్కుపోతాయి. నేను చాలా అందంగా ఉన్నానని మీలో వచ్చిందండి వయ్యారి. మీలో ఎవరైనా నన్ను పడేయడానికి ట్రై చేస్తారేమో. ఛాన్సే లేదు. శివాని ఇక్కడ. చేశాడండి. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమించడం తప్పు కాదు, మోసపోవటం తప్పు. ప్రేమలో మోసపోతేనే దాని విలువ తెలుస్తుంది. నాకు గన్నెత్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా.